అశ్వలాయనుడి జ్ఞానోదయం వెనుక ఉన్న కథని ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. ఇది ఒక 16 ఏళ్ల వేద పండితుడి కథ. అతను బుద్ధుడి వాదనని సవాలు చేయడానికి వెళ్ళి, చివరికి ఆయనకే శిష్యుడిగా ఎలా మారిపోయాడో చూద్దాం. మొదటిది, పండితుడిపై వచ్చిన ఒత్తిడి. అసలు విషయమేంటంటే, శ్రావస్తిలో అశ్వలాయనుడు అని ఒక అపారమైన మేధావి ఉండేవాడు. బ్రాహ్మణులే గొప్పవాళ్లు, వాళ్లే అత్యున్నత వర్ణమని బుద్ధుడితో వాదించమని దాదాపు 500 మంది బ్రాహ్మణులు అతనిపై ప్రెజర్ పెట్టారు. నిజానికి మొదట్లో అతనికిష్టం లేదు, కాని ఆ ఒత్తిడికి తలొగ్గి సరే అని బుద్ధుడి దగ్గరికి వెళ్ళాడు. ఇక రెండవది, బుద్ధుడి తార్కిక సమాధానం. చూడండి, బుద్ధుడు ఏమాత్రం తొణకలేదు. చాలా ప్రశాంతంగా కేవలం తర్కంతో సమాధానమిచ్చారు. గొప్పతనమనేది పుట్టుకతో రాదు, ఒక మనిషి చేసే పనులని బట్టి, వాళ్ల నడవడికను బట్టి వస్తుందని తేల్చి చెప్పారు. పైగా ఈ వాదన కొత్తదేమీ కాదని, ఇంతకుముందే అసితదేవరుడు లాంటివాళ్లు కూడా ఇదే చెప్పారని గుర్తుచేశారు. చివరగా ఈ సంభాషణతో వచ్చిన మార్పు. బుద్ధుడి జ్ఞానానికి అశ్వలాయనుడు ఎంతగానో ప్రభావితమయ్యాడు. వెంటనే ఆయనకు శిష్యుడిగా మారిపోయాడు. అంతేకాదండోయ్, బుద్ధుని పరినిర్యాణం తర్వాత, అంటే ఆయన మరణించాక, తన ఇంట్లోనే ఒక చైత్యాన్ని, అంటే ఒక బౌద్ధ ప్రార్థనా స్థలాన్ని నిర్మించాడు. ఇంకా తన కుమారుడైన మహాకోటిష్ఠుణ్ణి ఒక భిక్షువుగా, అంటే బౌద్ధ సన్యాసిగా మారమని ప్రోత్సహించాడు కూడా. బుద్ధుని తర్కబద్ధమైన బోధనలు అప్పట్లో కుల వ్యవస్థపై ఉన్న నమ్మకాలని ఎంత బలంగా ప్రశ్నించాయో చెప్పడానికి అశ్వలాయనుడి కథ ఒక అద్భుతమైన ఉదాహరణ.